హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో క్విక్గా ఈజీగా చేసుకునే 4 రకాల ప్రసాదం రెసిపీస్ని మీతో షేర్ చేయబోతున్నాను. ఈ 4 ప్రసాదాలు కూడా త్వరగా ఈజీగా అయిపోతాయి. మీ వీలును బట్టి మీకు నచ్చిన ప్రసాదాలని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసేయచ్చు. మరి ఆ ప్రసాదాలు ఏంటో ఒకదాని తర్వాత ఒకటి చూసేద్దాం. ముందుగా సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. ఇందులోకి 3 కప్పుల దాకా చిక్కటి పాలను వేసుకోండి. అలాగే 2 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకుంటామో అదే కప్పుతో కొలిచి తీసుకోండి. ఈ పాలు మరిగేలోపు వేరొక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఇందులోకి 1 కప్పు దాకా సేమియాని వేసుకుందాము. ఈ సేమియాని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఈ సేమియాని మరుగుతున్న పాలల్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఈ సేమియాని మరీ మెత్తగా ఉడికించుకోవద్దు, కొంచెం సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా 1/2 కప్పు దాకా షుగర్ని వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని వేరొక బర్నర్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసి 2 టేబుల్ స్పూన్ల దాకా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా సేమియా పాయసంలో వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. చివరగా ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కానీ యాలకుల్ని కానీ వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం అయితే రెడీ అయిపోయినట్లే. ఇలా తయారు చేసుకున్న పాయసం మనకు చల్లారిన తర్వాత కూడా గట్టిపడదు. ఇప్పుడు రెండవ ప్రసాదం నిమ్మకాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ దాకా రైస్ని తీసుకోండి. ఇందులోకి నీళ్ళని వేసి 2 సార్లు బాగా కడిగి తీసుకుందాము. ఇలా 2 సార్లు బాగా కడిగాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోవాలి. మీరు కావాలంటే ఇదే ప్రాసెస్లో కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకుందాము. మనకి అన్నం పొడి పొడిగా రావడానికి 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ రైస్ని ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు కుక్కర్లో చేస్తున్నట్లయితే మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ చేసి తీసుకోండి. చూడండి, అన్నం అనేది మనకి ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి పులిహోర అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా పొడి పొడిగా వండుకున్న అన్నాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని కొంచెం చల్లారనిద్దాము. ఈ అన్నం కొంచెం చల్లారాక ఇందులోకి 2 నిమ్మకాయల రసాన్ని ఇందులోకి వేసుకోండి. సీడ్స్ ఏమీ లేకుండా నిమ్మరసాన్ని వేసుకొని ఈ నిమ్మరసం అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ అన్నంలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ దాకా అల్లం ముక్కల్ని, 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. అలాగే కారానికి తగ్గట్టుగా 4-5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకును కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. మనం ఆల్రెడీ రైస్లో ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా పోపు మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా అన్నానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన థర్డ్ ప్రసాదం దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 1 కప్పు దాకా రైస్ని తీసుకొని ఇందులోకి 2.5 కప్పుల దాకా నీళ్ళని వేసి అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. మనకి దద్దోజనానికి అన్నం అనేది మెత్తగానే ఉండాలి. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని స్పూన్తో కొంచెం మ్యాష్ చేసినట్లుగా చేయండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రైస్ని ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా గోరువెచ్చటి పాలను వేసుకోండి. పాలను వేసి అన్నంలో బాగా కలిసే విధంగా మరొకసారి కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు దాకా చిక్కటి ఇంకా కమ్మటి పెరుగుని యాడ్ చేసుకోండి. మనం దద్దోజనంలో కమ్మటి పెరుగునే వాడాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ తిక్కుగా ఉండకూడదు, అలాగని పల్చగా ఉండకూడదు, మీడియం థిక్నెస్లో ఉండాలి. ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పును వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు, 1/2 టీ స్పూన్ దాకా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోండి. అల్లం ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. 1 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును వేసుకోండి.
ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా పోపు మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యాక ఈ పోపు మొత్తాన్ని కూడా మనం కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి వేసుకుందాము. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీరను కూడా వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది. ఇలా చేసిన దద్దోజనాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చు, లేదంటే గుళ్ళో ప్రసాదంగా పంచిపెట్టొచ్చు. ఇప్పుడు 4వ ప్రసాదం అల్లం గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఇక్కడ నేను 1 కప్పు దాకా మినపప్పును తీసుకొని ఇందులోకి నీళ్ళని వేసి ఒక 3 గంటల పాటు నానబెట్టి తీసుకుంటున్నాను. మనం ఈ పప్పుని కనీసం 2 గంటల పాటు అయినా నానబెట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 ఇంచుల అల్లాన్ని ఇలా పైన పొట్టు తీసేసి కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 3 పచ్చిమిర్చిని వేసుకొని ఫస్ట్ వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి మనం నానబెట్టుకున్న పప్పుని నీళ్ళు లేకుండా వేసుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోండి. మనకి వడలకి పిండి అనేది గట్టిగానే ఉండాలి. పిండి లూజ్గా ఉంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకే డైరెక్షన్లో 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలపడం వలన పిండి అనేది సాఫ్ట్గా మరియు ఫ్లఫీగా అవుతుందన్నమాట. ఇలా కలుపుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాను వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోండి. చూడండి, మనకి పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి. కొంచెం పిండిని తీసుకొని ఇలా వాటర్ ఉన్న బౌల్లో వేసామంటే పిండి అనేది పైకి తేలుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు చేతిని కొంచెం తడి చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసి మధ్యలో హోల్ పెట్టామంటే మనకి వడ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు కావాలంటే కవర్ పైన అయినా లేదా టీ స్ట్రైనర్ పైన చేసినా కూడా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి వడలను వేసుకోండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడలను కాల్చుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసేయడమే. ఇదే విధంగా మిగతా పిండితో వడలన్నీ కూడా చేసి తీసుకోవడమే. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారికి ఇష్టమైన అల్లం గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ ప్రసాదాలని ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. చూడండి, మనకి చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత ఫ్లఫీగా వచ్చాయో. ఈ సింపుల్ అండ్ టేస్టీ ప్రసాదం రెసిపీస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.